ఈరోజు రెసిపీ తెల్ల శనగలు ఎలా తయారు చేసుకుందామో చూసుకుందాము. ముందుగా తెల్ల శనగలు నేను ఇది 3/4 కిలో తెల్ల శనగలతో చేసి చూపిస్తున్నా. ముందుగా శనగలు ఒక గిన్నెలో పోసుకొని ముందుగా శనగల్ని వాష్ చేసుకోవాలి బాగా. ఒక 2-3 టైమ్స్ వాష్ చేసుకోవాలి శనగల్ని. ముందుగా శనగల్ని నైటే నానబెట్టుకొని ఉంచుకోవాలి. ఇప్పుడు వాష్ చేసుకున్నాక మూత పెట్టేసుకొని ఒక పక్కన పెట్టుకోవాలి. నైట్ శనగల్ని నానబెట్టుకున్నాం కదా, అది కుక్కర్లో వేసి ఒక 4 విజిల్స్ ఉంచుకోవాలి. శనగలకి తాలింపు పెట్టుకోవడానికి ముందుగా స్టవ్ మీద కళాయి పెట్టుకొని అందులో 4 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని తాలింపు గింజలన్నీ వేసుకోవాలి. ఆవాలు, పచ్చెనపప్పు, సాయమినపప్పు, జీలకర్ర వేసుకోవాలి. ఇలా తాలింపు గింజలు వేసాక కరివేపాకు వేసుకోవాలి, ఎండుమిర్చి వేసుకోవాలి. ఇప్పుడు పచ్చిమిర్చి స్లైసెస్గా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇవి బాగా రోస్ట్ అయ్యాక శనగలు వేసుకోవాలి. ఇవన్నీ బాగా కలుపుకోవాలి. చాలా సింపుల్ అండి శనగలు చేసుకోవడము. ఇలా బాగా కలుపుకున్నాక పైన కొత్తిమీర వేసుకోవాలి. అంతే, మన టేస్టీ శనగలు రెడీ.